విశ్వక్తుడిని నేనే అని చెప్తున్నావు కదా, నువ్వు శ్రీగురుడు అని చెప్తున్నావు కదా, మాకేంటి నమ్మకం అని చెప్పినప్పుడు శ్రీపాద వల్లభ స్వామి తన మొత్తం అవతారాలు విశ్వరూపాలు చూపించారటండి. సకల దేవతా స్వరూపాలు ఆయనలోనే ఉన్నాయి, అంతా నేనే, సృష్టి అంతా పాలించేవాడిని నేనే అని చెప్పారటండి. చెప్పినప్పుడు ఆ తాతగారు ఆ అవతారాన్ని చూసి, ఆ విశ్వరూపాన్ని చూసి పడితే అసలు ఆయనకు ఆనంద పాలస్యంతో మటండి సిద్ధమంగళ స్తోత్రాన్ని రచించారటండి. అంటే వెంటనే పాడారన్నమాట. ఆయన నిలబెట్టి ఆయన నోటుకు వచ్చింది ఇలా పాడుకుంటూ వచ్చేసేటప్పటికి శ్రీపాద వల్లభుడికి ఎంతో సంతోషం వచ్చిందంటండి. అప్పుడు ఆయన మురిసిపోయి చెప్పారంటే తాతయ్య తోటి, తాతగారు ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎవరింట్లో జరుగుతుందో వాళ్ళ ఇంట్లో నేను సూక్ష్మ రూపంలో తిరుగుతాను, వాళ్ళ సంకల్పాలు ఏమై ఉంటాయో అవన్నీ కూడా నేను నెరవేరుస్తాను, నా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం జరిగిన చోటన వారికి ఎటువంటి కష్టాలున్నా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఆనందాలు వస్తాయి, అక్కడంతా ఆనంద నిలయం అయిపోతుంది మాటిచ్చారటండి. అందుకని చెప్పి ఇప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్రం చేసినంతసేపు కూడా శ్రీపాద వల్లభుడు మన దగ్గరే తిరుగుతున్నారండి, సూక్ష్మ రూపంలో. అది ఏ రూపంలోనైనా కావచ్చు. కాకపోతే మన మనసులో ఏంటంటే చిన్న పిల్లవాడిగా ఊహించుకుని ఆ బుడిబుడి అడుగులు వేస్తూ మన మధ్యనే తిరుగుతున్నారు అని మన మనసులో సంకల్పించుకుని మన మనసులో ఏమనుకున్నా సరే శ్రీపాద వల్లభ స్వామి నెరవేరుస్తారండి. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి ఇంట్లో శ్రీపాద వల్లభ స్వామి ఉన్నారు మన మధ్యలోనే. అందుకని చెప్తే ఎవరు మనసులో ఏమున్నా సరే కోరికమ్మ స్వామి పాదాల దగ్గర పువ్వుంచుకుని మనస్ఫూర్తిగా తలుచుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే సిద్ధమంగళ స్తోత్రం ప్రతిరోజు మన ఇంట్లో 11 సార్లు చదువుకుంటే కూడా ఏంటండి స్వామి మనకు కావాల్సింది అనుగ్రహిస్తారు. సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడుంది అంటే శ్రీపాద వల్లభది అమృతం, శ్రీపాద వల్లభ చరితామృతం ఉంది కదండి, దాంట్లో ఉందంటండి సిద్ధమంగళ స్తోత్రం. కానీ శ్రీపాద వల్లభ జీవిత చరిత్ర చదవాలంటే కూడా ఎవరు చదవలేమండి. గురు చరిత్ర చదివేస్తాము, సచ్చరిత్ర చదివేస్తాము. ఆయన చరిత్ర చదవాలి అంటే ఆయన అనుజ్ఞ ఉంటేనే చదవగలమండి. ఒకవేళ మేము చదివేస్తాము, మాకు బాగా చదవచ్చు, మేము గొప్ప అనుకుని మనం బుక్ తీసిన సగం వరకు చదివన్నా ఆగిపోతాం, ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతామండి. అయిపోతే ఆ చరిత్ర చదివినప్పుడు సిద్ధమంగళ స్తోత్రాన్ని చూసి కొంతమంది గురువులు అయ్యే బాబా ఏంటి స్వామి ఉండగానే ఎదురుగుండానే ఇలా సూచిస్తే ఆయన వరమిచ్చాడంటే తాతగారికి ఇది నిజమా కాదా చూద్దామని చెప్పి దాన్ని రీసెర్చ్ చేశారటండి. కొన్ని ఏళ్లలో బాగా ఆర్థికంగా బాగోని ఏళ్లలో శ్రీపాద వల్లభ చరిత్ర సిద్ధమంగళ స్తోత్ర పారాయణం ఏంటండి ఇలా 108 సార్లు పారాయణం చేశారటండి. చేసినప్పుడు వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బాగుపడడం, అనుకోకుండా పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు రాని వాడికి ఉద్యోగాలు రావడం, మానసికంగా బాగోని ఇంట్లో మనశ్శాంతి కలగడం, అలాంటివన్నీ జరిగినాయి ఏంటండి. అప్పుడు అనుకున్నారంటండి ఇంత పవర్ఫుల్ ఉన్న సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం పక్కన పెట్టి ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియచేయకుండా ఇలా ఎందుకున్నాము అని చెప్పి ప్రతి ఊర్లోనూ కూడా 108 సార్లు చేయాలి అని సంకల్పంతో ఇప్పుడు విజయవాడ అయిందండి, వైజాగ్ అయింది, చేబ్రోలు అయింది, ఏలూరు అయిందండి. అయితే మేము వెళ్ళిన చోట అడిగారు మీ ఊళ్ళల్లో కూడా చెప్తారా ఎవరికన్నా, ఇలాంటి బాధలతో ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి చేస్తారనుకోండి చాలా మంచిది. ఎవరింట్లో మీరు సిద్ధమంగళ స్తోత్రం చేస్తారో వాళ్ళ ఇంట్లో శ్రీపాదుడు ఉంటాడు అంటే మేము పిఠాపురంలో మేము చేస్తామని ఒప్పుకుని వచ్చామన్నమాట అండి. వచ్చిన తర్వాత